ఇక ఈ వికెట్ డౌన్ అయినట్టే. కాసేపట్లో నిద్రలోకి జారుకోవడం ఖాయం. ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయం. ఏమేం సార్? ఏం లేదు. దేవుడా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చూడు. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ యూ. మేడం, మీరు కూడా. మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగేనండి. ఏంటే ఈ పెళ్లి ఎలా ఆపాలా అని నేను టెన్షన్ పడుతుంటే ఈ టైంలో హ్యాపీగా జ్యూసులు తెచ్చావేంటి? మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగదా? ఎలా? మేడం, ఇందాకొక జ్యూస్ ని సిద్ధు గారికి కూడా ఇచ్చాను, కానీ అందులో మత్తు పౌడర్ ని కలిపాను. ఆ జ్యూస్ ని సిద్ధు గారు తాగారు. ఇంకో 5 నిమిషాల్లో ఆయనకి మత్తెక్కి నిద్రలోకి వెళ్లిపోతారు. అలా వెళ్లిన సిద్ధు గారు 4 గంటల దాకా మెలకువలోకి రారు. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అంటే ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయమన్నమాట. అవును మేడం. థ్యాంక్ యూ దమయంతి. మొత్తానికి భలే ప్లాన్ చేశావు. సరే, ఇప్పటికైనా ఈ జ్యూస్ తాగండి మేడం. అలాగే. హలో, నేను ఇన్స్పెక్టర్ లోకిని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారైనా మాట్లాడేది? అవును సార్, చెప్పండి సార్. సిద్ధు ఎంత మంచివాడో నాకు బాగా తెలుసు. సిద్ధు అలా డూప్లికేట్ ఇంజెక్షన్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. సో మీ హాస్పిటల్లోనే ఏదో కుట్ర జరుగుతుందని నా అనుమానం. సార్, అలాంటిదేమీ లేదు సార్. ఉందని రుజువైతే మాత్రం మీ హాస్పిటల్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మీ హాస్పిటల్లో అవయవాల వ్యాపారం జరుగుతుందని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటిదేమీ లేదు సార్. ఈ కేసు విషయంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. ఓకే, మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కాల్ చేయండి. అలాగే సార్, ఉంటాను సార్. నేను హెల్ప్ చేస్తానంటే వాడు నన్నే మోసం చేసి పారిపోయాడు. వాడినంత ఈజీగా వదిలిపెట్టను. అమ్మా, తొందరగా వధువరులు ఇద్దరిని పిలిపించండి. అలాగే పంతులు గారు. భార్గవి, నందిని రెడీగా ఉందా? రెడీగా ఉందండి. సరే, పంతులు గారు రమ్మంటున్నారు. వెళ్దాం పద. పదండి.
నందిని పదమ్మా. రామ్మా. అరే దమయంతి, ఉన్నట్టుండి దమయంతి ఇలా పడిపోయిందేంటి? దమయంతి, దమయంతి, లే దమయంతి. దమయంతి, దమయంతి, దమయంతి. దమయంతి, అయ్యో దమయంతి, 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 దమయంతి. ఒరే ఆది, ఆది, అమ్మగారు ఆది ఎక్కడున్నావు? వస్తున్నాను అమ్మగారు. దమయంతి ఉన్నట్టుండి కింద పడిపోయింది. అర్జెంటుగా సిద్ధుని పిలు. అలాగే అమ్మగారు. సిద్ధు, ఒకసారి చూడు. ఏమైంది సిద్ధు? మీరేం టెన్షన్ పడకండి. ఈ 2 రోజులు పెళ్లి సంబంధించిన అన్ని పనులు చేసింది కదా, అందుకే బాగా అలసిపోయినట్టుంది. రిలాక్స్ కోసం మత్తుకు సంబంధించిన ఏదో తీసుకున్నట్టుంది. అందుకే నిద్రపోతుంది తప్ప తనకేమీ కాలేదు. మరి దమయంతికి ఎప్పుడు స్పృహ వస్తుంది? ఇంకో 4-5 గంటల్లో వస్తుంది. అంటే మత్తు కలిపిన ఆ జ్యూస్ ని సిద్ధు తాగలేదన్నమాట. మరిచి దమయంతి తాగినట్టుంది. అయ్యో, ఈ పెళ్లిని ఎలా ఆపాలి? దేవుడా, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లిని ఆపు. సిద్ధు నందినిల పెళ్లి జరగబోతోందని కలొచ్చింది. హలో విజయ్, ఏరా లోకి ఇంటికి వెళ్ళావా? అక్కడ పెళ్లి జరిగేది ఎవరికి చూసావా? విజయ్, 5 నిమిషాల్లో అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి చూసి నీకు కాల్ చేస్తాను. సరే, తొందరగా వెళ్ళు. ఓకే, బాయ్. సరే, టైం అవుతుంది, వెళ్దాం పదండి. అయ్యో, ఈ పెళ్లి జరగకూడదని ఎంతో నాటకం ఆడాను. కానీ చివరికి ఈ పెళ్లి జరిగిపోతుందేంటి? నో, ఈ పెళ్లి జరగకూడదు. అంటే విజయ్ చెప్పింది కరెక్టే అన్నమాట. ఇక్కడ సిద్ధు నందినిలో పెళ్లి జరుగుతుంది. వెంటనే ఈ విషయం విజయ్కి చెప్పాలి.
ఏరా అక్కడికి వెళ్ళావా? వచ్చాను రా విజయ్, నువ్వు చెప్పింది కరెక్టే రా విజయ్. ఇక్కడ సిద్ధు నందినీలకే పెళ్లి జరుగుతోంది. రే, ఇంకా ఆ పెళ్లి దగ్గర ఎవరెవరున్నారు? ఇక్కడ లక్ష్మి గారు, భార్గవి గారు ఉన్నారా. అంటే లోకికి తెలియకుండా లక్ష్మీ మేడం గారు ఈ పెళ్లి జరిపిస్తున్నారన్నమాట. రేయ్, నేను ఇప్పుడే లోకికి ఫోన్ చేసి సిద్ధు అక్కడే ఉన్నాడన్న విషయం చెప్తాను. అంతవరకు నువ్వు అక్కడే ఉండు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. సరే. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. వెంటనే లోకికి ఫోన్ చేస్తాను. నా సెల్ నుంచి చేశానంటే లోకి నా నెంబర్ ఐడెంటిఫై చేస్తాడు. అసలే పోలీస్ డిపార్ట్మెంట్. కాయిన్ బాక్స్ నుంచి చేస్తాను. డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ నేరస్తున్నైనా 24 గంటల్లో పట్టుకునేవాడిని. అలాంటిది 48 గంటలైనా సిద్ధుగాడిని ఇంకా పట్టుకోలేకపోయాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. హలో. నమస్తే సార్. మీ శ్రేయోభిలాషిగా మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మీరు వెతుకుతున్న సిద్ధు ఎక్కడో లేడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధు మా ఇంట్లో ఉంటావేంటి? నేను చెప్పేది నిజం సార్. అంతేకాదు, మీ ఇంట్లో జరిగేది ముస్లింల పెళ్లి కాదు, సిద్ధు నందినీల పెళ్లి. మీ గ్రాండియా ఈ పెళ్లి జరిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరు? చెప్పాను కదా సార్, మీ శ్రేయోభిలాషినని. టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళండి సార్. సిద్ధు మా ఇంట్లో ఉన్నాడా? తొందరగా వెళ్దాం పదండి. అలాగే సార్. ఇంట్లోనే పెళ్లి చేస్తూ అందరూ నన్నింత ఫుల్ చేస్తారా? సిద్ధు, నువ్వు చాలా తెలివిగా ఫోన్లో మాట్లాడి నందిని దగ్గర లేనట్టు నన్ను నమ్మించావు. అది నమ్మటమే నేను చేసిన తప్పు. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. అవసర నివేదన సమర్పయామి. అయ్యో, పెళ్లి ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నందిని, ఏమైంది? ముఖం మీద చెమటలేంటి? అబ్బే ఏం లేదు సిద్ధు. చివరికి అజ్జి ఆంటీలు కూడా నన్ను మాయ చేసి సిద్ధు నందిని ఇలా పెళ్లి చేస్తున్నారు. ఎవరో అనాథల పెళ్లి జరిపిస్తున్నామని నమ్మించి నా ఇల్లు తీసుకున్నారు. కానీ ఏ వ్యక్తి కోసమైతే నేను వెతుకుతున్నానో అదే వ్యక్తికి నా ఇంట్లో పెళ్లి జరిపించడానికి ప్లాన్ చేశారని కనిపెట్టలేకపోయాను. పోనీ స్పీడ్గా. ఆ రోజు ఫైల్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అజ్జి ఆంటీల మొహంలో కంగారు చూసినప్పుడే డౌట్ రావాల్సింది. లోకి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అజ్జి. ఏంట్లోకి ఈ టైంలో ఇలా వచ్చావు? ఏం లేదు, నా రూమ్ లో ఒక ఫైల్ ఉంది, దానికోసమే వచ్చాను.
ఆగులోకి నీకెందుకు శ్రమ? ఆదిని పంపిస్తాను. ఆది వెళ్ళి తీసుకురా. ఆగాది వద్దజ్జి, అక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. నాకు కావలసిన ఫైలు నాకే బాగా తెలుసు. అప్పుడే సిద్ధుని అక్కడ చూశాను, కానీ మొహం మీద ఫేస్ ప్యాక్ పెట్టి నన్ను బోల్తా కొట్టించాడు. పైగా ఎవరి చేతులకి సంఖ్యలు వేయాలని చూస్తున్నాను, అతనికి కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఓకే సలీం, కంగ్రాట్స్. అయ్యో భగవంతుడా, అసలు నేను రాసిన లెటర్ లోకి చదివాడా లేదా? అసలు చదివింటే ఈ పాటికి రావాలి కదా. అంటే లోకి ఆ లెటర్ చదవలేదా? ఒకవేళ అలాగే జరిగితే ఈ పెళ్లి ఆపేదెవరు? ఈ పెళ్లి జరగకుండా ఎలాగైనా ఆపాలి. ఎలా? చివరికి తాగిన మొత్తులో వాళ్ళిద్దరు సంగీత్ పార్టీకి వెళ్ళి వాళ్ళతో డాన్స్ చేసి ఉంటారు. అందుకే చివరిలో నాకు నందిని కనిపించింది. నందిని, నువ్వేంటి ఇక్కడ? అదే లోకి, పెళ్లి కదా, నందినిని కూడా పిలిపించాను. అసలు అజ్జి అత్తలు కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంత సీక్రెట్ గా, ఇంత అర్జెంట్ గా సిద్ధు నందిని పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చెప్పులోకి, నువ్వింకా నందినిని ప్రేమించకపోతే, పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఇలా నందిని ఫోటోలు నీ చుట్టూ ఎందుకు పెట్టుకుంటావు? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. వద్దులోకి, మా కళ్ల ముందు ఇన్ని సాక్ష్యాలున్నా కవర్ చేయాలని ప్రయత్నించుకో. నీలోని మరో రూపం మాకు పూర్తిగా తెలిసిపోయింది. అంటే నేను ఇంకా నందిని ప్రేమిస్తున్నానని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఈ పెళ్లి జరిపిస్తున్నారా? అలా జరగడానికి వీల్లేదు. సిద్ధు తప్పించుకుని అందరి దృష్టిలో నిజంగా నేరస్తుడిగా మారాడు. ఇప్పుడు నందిని సిద్ధు పెళ్లి చేసుకుంటే చట్టం దృష్టిలో అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. అప్పుడు సిద్ధు లైఫ్ ఇంకా రిస్క్లో పడుతుంది. నో, అది జరగకూడదు. సిద్ధు లైఫ్ రిస్క్ లో పడకుండా ఉండాలంటే ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. డ్రైవర్, తొందరగా పని, స్పీడ్. బాబు, తాలిబొట్టు తీసుకుని పైకి లేచి 4 దిక్కులా చూపించి దండం పెట్టుకోనాయనా. బాబు, అక్షంతలు అందరికీ నాయనా. బాబు, వధువు మెళ్ళలో 3 ముళ్ళు వేయినాయనా.